అమ్మా ఏం పేరమ్మా? మంజుల. మంజుల గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ సార్. ఎక్కడ మీరు ఉండేది? నాచారం సిగ్నల్. నాచారం సిగ్నల్. ఇది మల్కాజ్గిరి పార్లమెంటే కదా? అవును సార్. ఓకే అమ్మ, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసు కదా మీకు? తెలుసు సార్. మొన్న ఎవరికి వేసారు ఓటు లాస్ట్ టైం? మోదీకి. అప్పుడు బీజేపీకేనా? అవును. ఓకే. సో ఇప్పుడు ఓట్లకి మరి ఇప్పుడు బీజేపీకే సార్. మోదీని చూసే వేస్తాం అసలు. ఎందుకట్లా? ఆయన అంటే మాకు అభిమానము. ఆయన వల్లనే అన్ని వచ్చినాయి కదా సార్. ఇప్పుడు ఇచ్చే బియ్యం కూడా వాళ్ళే, ఆయనయే. ఇప్పుడు కరోనా టైంలో కూడా వ్యాక్సిన్ అందించింది ఆయననే. అప్పుడు వర్షాలు వచ్చి అన్ని కొట్టుకపోతే కూడా అప్పుడు 10,000 ఇచ్చిండు, ఎవ్వరు ఇయ్యలేరు. మళ్ళా 1,500 3 months ఇచ్చిండు. అవి మోదీ వల్లనే కదా. వీళ్ళందరూ ఏం చేశారు అసలు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చిన, మహిళలకి గ్యాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ అంటున్నారు, బస్ ఫ్రీ అంటున్నారు. మరి ఏమన్నా అందుతుంది? ఒక్కటే ఫ్రీ సార్. ఒక్కటి చేసి 10 పైన పెంచిండు. ఏం లాభం ఇచ్చి? ఇగో ఆడవాళ్ళకే అదే స్వాతంత్రం ఇచ్చినట్టు అయింది. మొగోళ్ళని తొక్కేసిండ్రు. అసలు బాస్లల్లో చూడండి మీరు, మొగోళ్ళు నిల్చుంటున్నారు, ఆడవాళ్ళు కూర్చొని కొట్టుకుంటున్నారు, నిలబడుతున్నారు. ఏం లాభం అసలు? ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు 100 రోజులలో? ఏం లేదు సార్. ఇగో 4-5 months అయిందా వచ్చి, ఏం చేసింది లేదు. అదొక్కటి తగ్గించి బస్ ఫ్రీ చేసి అన్నిటిపైన పెంచిండు. ఇంకేం పెంచుతాడని భయం వేస్తుంది. ఈయన వస్తే కొంచెం తగ్గుతుంది. ఈయన అర్థం చేసుకునే వ్యక్తి ఫస్ట్ నుంచి. అయినా బీద వాళ్ళని అందరినీ చూస్తాడు ఈయన. ఈయననే గెలిపించుకుంటాం సార్. అవును. అంటే తిరుగుతున్నారా మరి ఈటల రాజేందర్ గారు ఎప్పుడన్నట్టు కలిసిందా? చాలా సార్లు వచ్చిండు కదా. ఈ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయిన నుంచి 3 times వచ్చిండు అసలు. మా మహిళల దగ్గరికి, మా ఆఫీస్ దగ్గరికి అందరినీ కలిసారు. ఆమె ఇచ్చిండా మరి మీ ఇక్కడ అభివృద్ధి ఏమైనా చేస్తారు? చెప్పిండు. ఏమి ఇవి రోడ్లు ఏడేడా పోయినాయి అన్ని పెట్టండి అమ్మా, అన్ని చేస్తానని చెప్పారు. మరి ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ ఉండే కదా, ఏది మన మీ మల్కాజ్గిరికి. మరి ఆయన హయాంలో ఏమైనా పనులు జరిగినాయి ఇక్కడ? ఏం జరిగినాయి సార్? జరిగితే గిలా ఇలా ఉంటది, అసలు ఏం జరగలేదు. టిఆర్ఎస్ నుండి కూడా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మరి ఎట్లా ఉంటది? ఆయనకి గెలిచే ఛాన్స్ ఉంటుందా? ఏమో సార్, నాకైతే మా రాజేందర్ అన్ననే గెలిపించుకోవాలని ఉంది అంతే. వాళ్ళ పైన మాకు నమ్మకాలు లేవు. మీరైతే ఇప్పుడు నార్మల్ మీరు మహిళలందరూ కూర్చుంటారు కదా, ఏమంటున్నారు మరి? అందరు ఎవరు కోటేద్దాం అంటున్నారు? మేము బీజేపీకే వేస్తాం, మా అన్ననే గెలిపించుకుంటాం. మోదీ చూసి అందరు వేస్తారు. అసలు టాక్ మొత్తం మోదీదే ఉంది కదా. అవును. మళ్ళీ కాంగ్రెస్ ఇండియా కూటమి అంటున్నారు కదా, మరి ఏం చేసిండని సార్ అసలు? ఆయన ఉత్తగా ఇప్పుడు వచ్చి ఆయన పేరు వాడుతున్నారు కానీ చేసింది పనులైతే ఏమి కనిపించట్లేదు. కేసీఆర్ హయాంలో ఏమైనా జరిగిందా? మాకైతే సిటీలో అయితే ఏం జరగలేదు. అగో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, అసలు అవి మాట కూడా లేదు. ఉన్నోళ్ళకి ఆడాడు వచ్చిన ఇల్లులు ఉన్నోళ్ళకి, లేనోళ్ళకి ఏం లేవు. మళ్ళీ ఏం లేవు అసలుకి. కనీసం ఏం అసలు మాకు ఆయన హయాంలో మేము లబ్ధి పొందింది అసలు ఏం లేదు సార్. ముగ్గురు మధ్యలో పోటీ గట్టిగా ఉంటుందా లేదా వన్ సైడ్ గెలుస్తుందా? వన్ సైడ్ ఈయన రాజేందర్ గారే వస్తారు మాకైతే. ఓకే అమ్మా, అయితే మోదీ సార్ వస్తాడు. థ్యాంక్ యూ అమ్మా. సరే.